Hi students, next DLD next concept priority encoder. So priority encoder means it is the part of the encoder concept. So previous class లో మనం encoder decoder గురించి తెలుసుకున్నాం కదా. This is the part of the encoder. Okay. సో ఇక్కడ ఈ ఎన్కోడర్ డీకోడర్ అనేది నెంబర్ ఆఫ్ కేబుల్స్ అనేది ఇన్పుట్స్ అనేది ఎక్కువ ఉంటే అవుట్పుట్ అనేది రెడ్యూస్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ కేబుల్స్ అనేది లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయడం కోసం పాసిబిలిటీ అనేది ఎటువంటి ఇష్యూస్ అంటే ఎర్రర్స్ లేకుండా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎక్కువ ఉన్న అవుట్పుట్ అనేది తక్కువ కేబుల్స్తో కనెక్షన్ చేయడం కోసం ఈ ఎన్కోడర్ డీకోడర్ కాన్సెప్ట్. సో ప్రయారిటీ ఎన్కోడర్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం 4 ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఓకే. సో ఏ వాల్యూ అయితే ఏ ఇన్పుట్ వాల్యూ అయితే హైయెస్ట్ ఉంటుందో దాన్ని మనం ప్రయారిటీ ఇస్తాం. ఓకే. రిమైనింగ్ అన్ని నెక్స్ట్ ప్రయారిటీ అనేది ఇస్తాం. ఓకే. సో హైయెస్ట్ వాల్యూ బట్టి మనం ప్రయారిటీ అనేది ఇస్తాం ప్రాసెస్. ఇక్కడ 4x2 అంటే ఏంటంటే 4 ఇన్పుట్స్ ఉంటాయి, 1-2 అవుట్పుట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ది ప్రయారిటీ ఎన్కోడర్. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ I0 I1 I2 I3 ఇన్పుట్స్ 4 ఇన్పుట్స్ ఉంటే దిస్ ఈజ్ ది Y0 అండ్ Y1 ఆర్ ది అవుట్పుట్స్. ఓకే. 4 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్. సో ఇక్కడ మనకు ప్రయారిటీ అనేది సో I0 అంటే వాల్యూ 0 అనుకుందాం. సో దీన్ని లోయెస్ట్ ప్రయారిటీ అని కాల్ చేస్తాం. దీన్ని లోయెస్ట్ ప్రయారిటీ. I3ని హైయెస్ట్ ప్రయారిటీ అంటాం. I3ని హైయెస్ట్ ప్రయారిటీ. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ అనేది 00 నెక్స్ట్ 01 10 11. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ లోయెస్ట్ ప్రయారిటీ అయినట్టుకుంది. ఓకే. దానికన్నా నెక్స్ట్ ప్రయారిటీ అనేది ఇక్కడ హైయెస్ట్ ప్రయారిటీ అనేది I1కు ఉంటుంది, ఎందుకంటే దీని వాల్యూ 1 కాబట్టి. ఓకే. నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ అనేది I2కు ఉంటుంది, సో దీని వాల్యూ 2 కాబట్టి. నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ అనేది I3కు ఉంటుంది, సో 111 ఉంది, సో దీని వాల్యూ 3 కాబట్టి. సో ఇలా మనం డిపెండ్ ఆన్ ది వాల్యూ బట్టి హైయెస్ట్ ప్రయారిటీ అనేది దానికి ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనం ఆ కాన్సెప్ట్నే సింపుల్గా ప్రయారిటీ ఎన్కోడర్ని కాల్ చేస్తాం. సపోజ్ మనం I2ని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఇది హైయెస్ట్ ప్రయారిటీ అయ్యేటప్పుడు దీన్ని డోంట్ కేర్ చేసేస్తాం. ఓకే. రిమైనింగ్ ఆల్ ఆర్ డోంట్ కేర్ చేసేస్తాం. సో ఇక్కడ 10 అవుట్పుట్ అనేది ఇది 10 అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ I1ని మనం హైయెస్ట్ ప్రయారిటీ తీసుకుంటే I2